viewers, this is me Maunika. Welcome to Eat Street. B నగరంలో పాపులర్ స్ట్రీట్ ఫుడ్. సో ఈ రోజు నేను ఒక స్పెషల్ ప్లేస్ దగ్గర ఉన్నాను. నోవటెల్ రోడ్ అయితే ఇటు నుంచి వెళ్తుంది, ఇటు హైటెక్ రోడ్ ఉంది. సో మధ్యలో ఒక బెస్ట్ స్పాట్ ఉంది, ఇదే పాండి పరోటాస్. ఎస్, పేరు చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో ఇక్కడ పరోటాస్ చాలా ఫేమస్ అంట, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పరోటాస్ కూడా ఉన్నాయట. అండ్ వన్ మోర్ థింగ్, హైదరాబాద్లో మనకి చాలా బిర్యానీస్ దొరుకుతాయి, బట్ ఇక్కడ బిర్యానీ కూడా స్పెషల్ అట. మరి ఆ బిర్యానీలో ఫ్లేవర్స్ ఏంటో, ఆ టేస్ట్ ఏంటో, అండ్ పరోటాస్లో స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా ఆ టేస్ట్లు ఎలా ఉన్నాయో చూసేసి నేను మీకు చెప్పేస్తాను. సో వెల్కమ్. వచ్చి రాగానే ఫస్ట్ అంబియన్స్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఒకసారి చూడండి, ఇవన్నీ హెవీ లైటింగ్ కాకుండా నార్మల్గా సరిపోయే లైటింగ్. అండ్ ఇవే కాదు, ఐ విల్ షో యూ వన్ మోర్ థింగ్, ఇవన్నీ కూడా చాలా నేచర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి, వెయిట్లెస్ ఉన్నాయి, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓవరాల్గా మీరు ఒకసారి అలా బయట కూడా చూడొచ్చు. మనకి ఓన్లీ ఎంట్రన్స్ దగ్గరే కాకుండా ఈ ఓవరాల్గా ఈ స్ట్రీట్ మొత్తం కూడా డెకరేట్ చేసి పెట్టేశారు. పైన కూడా అసలు నేచర్కి ఎక్కడ డిస్కనెక్ట్ అవ్వకుండా మొత్తం ఎకో ఫ్రెండ్లీ, ఏమాత్రం ఆర్టిఫిషియాలిటీ లేదు ఇక్కడ. సో ఇక్కడ నిచ్చెన కూడా ఉంది. సో ఓవరాల్గా యాంబియన్స్ని చూడాలంటే పక్కా ఇక్కడికి ఒకసారి వచ్చి తీరాలి. అండ్ ఇక్కడైతే అద్భుతం అబ్బా, మొత్తం గుట్టలతో డెకరేట్ చేసేసి పెట్టారు, చిన్ని చిన్ని జస్ట్ లైట్ టచ్ ఇచ్చారు. ఇంటీరియర్ అయితే అద్దరిపోయింది. ఇలా ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఇదొక్కటే కాదు, చాలా సైకిల్స్ కూడా ఉన్నాయి ఎంట్రన్స్లో. సో ఇక్కడ ఆర్ట్ కూడా, యా వాట్ ఇస్ దిస్, పాండి పరోటాస్. సో కొత్తగా వింత వింతగా ఉంది. అసలు ఇంతకీ నాకేవో సర్క్యూట్స్ అయితే కనిపిస్తున్నాయి, దేనికి వర్కింగ్? ఒకసారి ఇవి చూడండి. ఎప్పుడన్నా నాకు తెలిసి ఏ గేమ్ షోస్లోనో చూసింటాం, బట్ ఇక్కడ రియల్లీ ఇలా కనిపిస్తుంటే చాలా బాగుంది. ఒకసారి పైన చూడండి, ఇక్కడ కూడా ఒక స్పెషల్ ఉంది. యా, బోట్ అంటే రివర్స్లో బోటింగ్ చేస్తున్నారు అనుకుంటా. నాకైతే ఈ క్యూట్వి బాగా నచ్చినాయి, బాగుంది. ఓవరాల్గా ఒక్కసారి కనీసం ఈ అట్మాస్ఫియర్ని ఫీల్ అవ్వడానికైనా ఇక్కడికి వచ్చేయాలి, తెలుసా, అది పర్ఫెక్ట్. సో ప్రెజెంట్ అయితే రెస్టారెంట్ లోపలికి ఎంటర్ అయిపోయాను. అందరూ తింటుంటే కొన్ని స్మెల్స్ నన్ను అట్రాక్ట్ చేస్తాయి, బట్ ఏ రెసిపీ ఆర్డర్ ఇవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి అలా కిచెన్లోకి వెళ్ళిపోయి ఏమేమి రెసిపీస్ మేకింగ్ ఎలా ఉందో చూసి, నాకు కళ్ళకి బాగున్నాయి అలాగే స్మెల్ బాగా వచ్చినవి చూసి అవి నేను మీకు చెప్పేస్తాను. సో చెఫ్స్ని అడిగేద్దాం ఏం బాగుంటుందో. జనరల్గా తింటమే కాదు, కుకింగ్ కూడా చూడటం, అది ట్రై చేయడం నా హాబీ. రెసిపీనే కొత్త పరోటా. ఓకే, ఆల్రెడీ కట్ చేసిన పరోటా పీసెస్, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, పరోటా మసాలా స్పెషల్ అట. ఓకే, 2 స్పూన్స్ ఆఫ్ పరోటా మసాలా, చిల్లీ పౌడర్, బస్. వావ్, లైట్ ఆయిల్ స్ప్రింకిల్ చేశారు అంతే. అంటే మేబీ లోపల అది బాయిల్ అవుతూ ఉంటుందేమో కదా. అలాగే నిజం చెప్పాలంటే అది పొంగి ఉందో లేదా పొంగుతుందో నాకు తెలియదు, కానీ చూడ్డానికైతే చాలా బాగుంది. ఓకే, మన రెసిపీ కుక్ అయిపోతూ ఉన్నట్టుంది. ద మోస్ట్ బెస్ట్ సెగ్మెంట్ స్టార్టెడ్. ఓకే, ఇంట్లో ఇది ట్రై చేశారంటే అంతే సంగతులు. ఎంత ఎక్స్పీరియన్స్ లేకపోతే అలా చేస్తారు చెప్పండి.
చికెన్, ఓ చికెన్ పీసెస్ యాడ్ చేశారు. గీ యాడ్ చేశారా? కూల్. కొంచెం అలా లాస్ట్లో నెయ్యి దట్టిస్తే బాగుంటుందేమో. స్పెషల్ సర్వింగ్ కూడా చూసేద్దామా? దాన్ని ఎందుకు మిస్ చేద్దాం, అది కూడా చూసేద్దాం. ఫ్రెష్గా టేస్ట్ చేస్తే ఆ కిక్కే వేరు. మీ ఎవరికి ఆ కిక్ లేకపోవచ్చు, బట్ నేను చెప్తా ఇప్పుడు. పర్ఫెక్ట్ స్పైసెస్ మిక్స్ అండి. సో పిజ్జా పరోటా ఆల్రెడీ మేక్ చేసి ఉన్న పరోటా ప్లేన్లో సాస్ యాడ్ చేశారు. సో ఇది కూడా ఇక్కడ ఫేమస్, అందుకే మీకు చూపించేస్తున్నాను బెస్ట్ రెసిపీని. సాస్ స్మెల్ కోసమైనా అప్పుడప్పుడు ఇట్లాంటి రెసిపీస్ చేయాలనిపిస్తుంది తెలుసా. ఓకే, ఆర్డర్లోనే పెట్టాలి, ఎందుకంటే మనకి పిజ్జా లాగా కాబట్టి ఆ ఫ్లేవర్ ఎగ్జాక్ట్గా దిగిపోవాలి, ఏ పీస్లో మిస్ అవ్వద్దు కదా. చీజ్, సో చీజ్ పీసెస్, మసాలా ఆరిగానో వేస్తున్నారు, చిల్లీ ఫ్లేక్స్. ఓ ఓకే, అంటే నేను ఓవెన్ ఎక్స్పెక్ట్ చేస్తాను, బట్ ఇది కూడా ఓకే అనమాట. మన ఇంట్లో వంటలు చేసే వాళ్ళందరికీ ఒక బెస్ట్ పార్ట్ దొరికేసినట్టుంది నాకు తెలిసి. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా, ఎందుకంటే అది రెడీ అయ్యేలోపు మీరు వెయిట్ చేస్తారు, నేను వెయిట్ చేస్తాలే, మీరు బ్రేక్ తీసుకొచ్చేయండి అండ్ వేడివేడిగా మీకు చూపించేస్తాను. ఎస్ పర్ఫెక్ట్, నేను కూడా బెస్ట్ చెఫ్ అయిపోవచ్చు. ఆహా, నా జీవితంలో ఇలా ఎప్పుడూ కూడా ఇంత బెస్ట్ రెసిపీస్ని నేను చేసుకొని తింటానని అస్సలు అనుకోలేదు తెలుసా. అయిపోయిందంట. ఓకే, ఎస్ నేను కూడా బాగా కుక్ చేసా, కంగ్రాచులేషన్, 100 out of 100. ఎస్, పిజ్జా అయిపోయేలోపు అలా చికెన్ పకోడీని కలిసి చేసాం కదా, అబ్బా క్రీమీగా రెడీగా ఉంది. వావ్, అలా చీజ్ కారిపోతుంటే ఎప్పుడు తినాలా అని ఉంది. యా, యూనో చపాతీని కట్ చేయడం చాలా కష్టం, నిజంగా పిజ్జాని కట్ చేయడం ఈజీ ఏవో, కానీ లైక్ ఈ ఏదైతే కింద బేస్ ఉందో కొంచెం టఫ్గా ఉంటుంది. అసలు చూస్తుంటే నాకు మిమ్మల్ని చూడబోతే వేయట్లేదు, దాన్నే చూడాలనిపిస్తుంది. బెస్ట్ ఉంటే బెస్ట్ ఉంది చూడడానికి, స్మెల్ చూస్తేనే. మనతో కబీర్ గారు, ఈ చెఫ్ ద్వారానే మనకు రెసిపీ అంత టేస్టీగా వస్తుందని చెప్తున్నారు. కబీర్ గారు, హౌ మెనీ పరోటాస్ ఓవరాల్? एक नंबर करेला परोटा, ఓకే, नूर परोटा, ఓకే, नेई परोटा, ఓకే, स्पेशल अंबूर बिरयानी, అంబరి బిర్యానీ, ఓకే पांडिचेरी मटन दम सूप, ఓకే, ఇవి స్పెషల్స్ అని చెప్తున్నారు. अंबूर बिरयानी అంబరి బిర్యానీ సూపర్ ఉంది టేస్ట్, ఐ లవ్ ద టేస్ట్. एक नंबर टेस्ट. ఓకే, థ్యాంక్స్ అ లాట్ కబీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి? మృదుల. అమ్మ పేరేంటి? విజయస్పన్. నాన్న పేరు? సత్యమూర్తి. సో కూల్ అండి. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? మేము ఒక 4-5 years నుంచి వస్తాం. రియల్లీ బాగుంటుందండి ప్లేస్, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఇష్టం, అండ్ నాన్ వెజ్ డిషెస్కి స్పెషల్గా వస్తాను. అవునా? బిర్యానీ ఎస్, అండ్ ఫిష్, అండ్ ఎవ్రీడే మటన్ పాయా సూప్ ఆర్ బోన్ సూప్ ఉంటుంది. సో అదంటే నా ఫేవరెట్ డిష్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లైక్ ప్లేస్ చాలా కామ్గా పీస్ఫుల్గా ఉంటుంది. సో టు ఈవెన్ సెలబ్రేట్ అవర్ స్పెషల్ డేస్ లైక్ వ్యాలంటైన్స్ డే కానీ ఆర్ యానివర్సరీస్ డే కానీ పిల్లలతో కొంచెం ఫ్రీగా హ్యాపీగా కామ్గా స్పెండ్ చేయాలనుకుంటే ఇక్కడికే వస్తాను. సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? ఇక్కడ మటన్ పాయా సూప్ బాగుంటుంది. ఓకే, ఇద్దరి ఫేవరెట్ అది. ఓకే కూల్. చికెన్ కొత్తు పరోటా బాగుంటుంది. కొట్టు పరోటా. ఓకే, అథెంటిక్ తమిళనాడు ఫుడ్ టేస్ట్ చేయాలంటే మీరు శ్రీలంక, కేరళ టైప్ తమిళనాడు ఫుడ్ టేస్ట్ చేయాలంటే పాండి పరోటా రావాలి. పాండి పరోటా. సో ఈ పేరు ఇండికేట్స్ తమిళనాడు. ఎస్
మనకి ఇక్కడ హైదరాబాద్ లో తమిళనాడు స్టైల్ బిర్యానీ దొరుకుతుంది. మనకి యూజువల్ గా హైదరాబాద్ అంటే ఏమనుకుంటాము, హైదరాబాద్ బిర్యానీ ఇస్ ఫేమస్, బట్ సమ్ టైమ్స్ వి యూస్ టు ఫీల్ బోర్ కదా. అవును, ఓకే, అప్పుడు ఒకటే టేస్ట్ చేయాలంటే బోర్ కొడుతుంది. అప్పుడు తమిళనాడు స్టైల్ బిర్యానీ తినాలంటే ఆంబూర్ బిర్యానీ టేస్ట్ చేయాలి. అంటే జనరల్ గా ఫుడ్స్ కొంచెం స్పైస్ ఉంటాయా లేదా ఫ్లేవర్ మన డిఫరెంట్? బాస్మతి రైస్ లో చేస్తారు మన హైదరాబాద్ బిర్యానీ అయితే. ఇది అయితే ఆథెంటిక్ స్మాల్ రైస్ ఉంటుంది, చిన్న రైస్ ఉంటుంది. ఆ రైస్ తో చేస్తారు, మసాలా దాంట్లో కలిపి ఉంటుంది. మనం హైదరాబాద్ బిర్యానీలో వైట్ బాస్మతి రైస్ సెపరేట్ మసాలా ఉంటుంది కదా, ఇదైతే కంప్లీట్ మిక్స్డ్ ఉంటుంది. ఓకే, ఇట్స్ లైక్ కైండ్ రైస్ ఆఫ్ లోనే మిక్స్ చేస్తారు మసాలా, పులావ్ లా ఉంటుంది. సో ఆ టేస్ట్ బాగుంటుంది. సో ప్రెసెంట్ ఇక్కడ ఫ్యామిలీ మీట్ అనుకోవచ్చు, చాలా మంది ఉన్నారు. ఒకసారి రివ్యూ అడుగుదాం. సో ఈ ప్లేస్ కి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? I've been searching about this place from last 2 months. 2 months నుంచి. బట్ కొంచెం ఫ్యామిలీ కలిసి రావాలి అని చెప్పి లేట్ అయింది. సో ఐ ట్రైడ్ దిస్ ఎగ్ చికెన్ కొత్తు పరాటా. ఇట్స్ వెరీ నైస్. సో ఫుల్ ఫ్యామిలీ అయితే ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కొత్త పరోటా ఎలా ఉంది? చాలా బాగుందండి. బాగుందా? మీ ఫేవరెట్ ఇక్కడ ఇంకేం ట్రై చేద్దాం? ప్రెసెంట్ ఇంకేమైనా ఆర్డర్ ఇచ్చారా? అంబూర్ బిర్యానీ ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను. చూసారా, బెస్ట్ 2 రెసిపీస్లో నేను చెప్పేసాను, అవే రివ్యూస్ వస్తున్నాయి. ఏం రెసిపీ ఇది? This is chili parota. చిల్లీ పరోటా. ఐ లైక్ ఇట్. Yeah, it's good. పరోటాస్లో ఇది ఒక రెసిపీ. సో టేస్ట్ స్పైస్ ఉంటుంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? మీరు ఫుడ్డియా? Yep. పక్కా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పర్ఫెక్ట్ పర్సన్. ఇది కొంచెం చైనీస్ స్టైల్లో ఉందండి. ఓకే, సో బట్ ఐ మీన్ మీడియం స్పైస్ ఉంది. మీడియం స్పైస్. సో మీ ఇక్కడ ఈ రెస్టారెంట్ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఐ మీన్ ఐ థాట్ ఆఫ్ కమింగ్ ఓవర్ బిఫోర్ కోవిడ్, బట్ యా కోవిడ్ ఉంది కాబట్టి కొంచెం లేట్. మిస్ అయ్యారు. మీ ఫేవరెట్ రెసిపీ ఏంటి ఇక్కడ? ఐ ట్రైడ్ అన్నీ. ది అదర్ వన్. కొత్తు పరాటా, కొత్త చికెన్ పరోటా ట్రై చేశారా? వాస్ మై ఫైన్. మీ ఫేవరెటా? మీ పేరండి? మణిదీప్. మణిదీప్ గారు, మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ? కొత్త పరోటా. కొత్త పరోటా. ఫిక్స్. యువర్ ఫ్రమ్ నేటివ్? నేటివ్ ఫ్రమ్ కర్నూలు, అదే ఆంధ్ర. ఆంధ్ర, బట్ చదివిందంతా చెన్నై సిస్ఆర్ఎం. చెన్నై. ఇలా ఫుడ్ కూడా అలవాటు చేసేసిందా అండి మీకు? ఫ్రమ్ చెన్నై, అంటే మీ ఇద్దరు. ఓకే, సూపర్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Pensy. Pensy, nice name. So, which food you tried? We tried Kotta Parata. Kotta Parata. Yeah, both were like Avuna? too good. Yeah, Taste? too good. And the preparation was like very well contained. It was not like spilling around and everything. It was Okay, so your favorite? good. Kotta Among the Parata. two, yeah, Kotta Parata. Kotta Parata. Yeah, Hi ma'am, what's your name? Kritika. Kritika. How many times you came here? 4 times. 4 times. Yeah. Which food you like here most? Kotu parota. కొత్త పరోటా. అబ్బా, ఎవరిని అడగండి ఒక్కటే రెసిపీ చెప్తున్నారు. ఎనీ అదర్ రెసిపీ యూ ట్రైడ్ I have హియర్? tried chili parota once. I have tried Sri Lankan parota too. ఓకే, Yeah. విచ్ వన్ యూ లైక్ మోస్ట్? కొత్త పరోటా. Kotu parota. హ్యావ్ యూ ఎంజాయ్డ్ యువర్ ఫుడ్ రైట్? Yeah, you can have a try. You can also give the best feedback. ఓకే, థ్యాంక్ యూ. This one is cheese and this one normal pepper. ఓకే, యా, ఇట్స్ యమ్మీ. బాగుంది టేస్ట్. అన్ని ఫ్లేవర్స్ పర్ఫెక్ట్గా తెలుస్తున్నాయి మీరు చెప్పినట్టు. Correct. వెరీ గుడ్ రివ్యూ అండ్ ఐ లవ్ దిస్ రెసిపీ. Thank you. ఇక్కడ తమిళ్ అంటే పాండి పరోటాస్ కాబట్టి ఇక్కడ రెసిపీస్ని ట్రై చేయడానికి వచ్చారా మీరు? Yeah, యూ ఫేవరెట్? my favorite is Kottu Parota Okay. and Ambur Biryani. ఏం బిర్యానీ? Ambur Biryani. ఆంబూర్ బిర్యానీ. Ambur is a place near Vellore, okay. ఓకే, So, Hyderabad is famous. Hyderabadi biryani is famous here. We have Ambur Biryani. ఓకే. సో ఇది హైదరాబాద్ బిర్యానీ అంటే దమ్ బిర్యానీ కదా, అక్కడ మసాలా అన్ని మిక్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ఫేమస్ హియర్. అండ్ కొత్త పరోటా. వై దిస్ ఇస్ ద బెస్ట్ స్పాట్ ఫర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు. ఐఎమ్ తమిళన్. సో whenever I want to eat Tamil food, I'll come here. సో మీరు హైదరాబాద్లో వేరే ప్లేసెస్ ఏమైనా చెక్ చేశారా తమిళనాడు ఫుడ్ దొరుకుతుందా లేదా అని? No. హ్యావ్ యు ట్రైడ్? No. పక్కనే ఉంది కదా No, I usually prefer Hyderabadi food, but Okay. sometimes I'll నేటివిటీని మిస్ కాకుండా. sometimes I'll eat that. ఓకే, థ్యాంక్ యూ. సో పాండి పరోటాస్లో ప్రెజెంట్ అయితే నేను మీకు అన్ని రెసిపీస్ చూపించానండి. ఇక్కడ బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో చెప్పేది ఎందుకు, డైరెక్ట్గా టేస్ట్ చేసేద్దాం కదా. ఎక్స్క్యూజ్ మీ. సో ప్రెజెంట్ ఇదైతే తమిళనాడు స్పెషల్ పన్నీర్ 65. ఓకే, థ్యాంక్ యూ. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉంటుందో.
టేస్టీగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు తెలుసా. ఎస్, బెస్ట్ తమిళనాడు స్పెషల్. ఇక్కడ కూడా ఇదే స్పెషల్, చికెన్ కత్తు పరోటా. ఎస్, ఇక్కడ చాలా స్పెషల్, చాలా మందికి ఇష్టమైన రెసిపీ. అండ్ నేను ఇందాక నుంచి లేజీ ఫుడీస్ అన్నాను కదా, వాళ్ళకి బెస్ట్ రెసిపీ. సో దీనికైతే సర్వింగ్ ఇచ్చారు మనకి. సో ఇదన్నమాట, దీనిలో మిక్స్ చేసి టేస్ట్ చేస్తారు. నేను మీకు అలాగే చూపిస్తాను రెసిపీని. వేడివేడిగా ఇందాక తిన్నాను కదా, ఇప్పుడు లైవ్లో తినబోతున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ స్పైస్ ఎగ్జాక్ట్గా తెలుస్తుందబ్బా. కొత్త పరోటా అంటే ఏంటో అనుకున్నా, అదిరిపోయింది. చికెన్ పిజ్జా పరోటా, ఇది కూడా మనమే చేసుకున్నాం కదా, టేస్ట్ చేద్దాం. ఇందాక నుంచి ఆ చీజ్ చూసినప్పుడల్లా తినాలి అనిపిస్తుంది. చికెన్ పిజ్జా పరోటా చూడడానికి ఎంత బాగుంది కదా, టేస్ట్ చేస్తా. పిజ్జా కూడా అదిరిపోయింది. ఎక్కడైనా ఒక రెసిపీ బాగుంటుంది, ఇదేంటో అన్ని రెసిపీస్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉన్నాయి. సో అంబూర్ బిర్యానీ, తమిళనాడులో అంబూర్ అని ఒక ప్లేస్ ఉంది, అందులో బిర్యానీ స్పెషల్ అనమాట ఇది. సో దీనికి సర్వింగ్స్ కూడా ఉన్నాయి, రైతా, దాల్చా, రెండు మనకి సర్వింగ్స్ ఉన్నాయి. దీనిలో సంథింగ్ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏదో వేసారండి దీనిలో, నాకైతే తెలీదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే చిన్నపిల్లలు కూడా తినొచ్చు అనిపించింది, బికాస్ లిటిల్ స్పైస్. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎస్, పర్ఫెక్ట్, బాగుంది చాలా. సో ఓవరాల్గా అయితే ది బెస్ట్ రెసిపీస్ని నేను మీకు పరిచయం చేశాను. మీరు వచ్చి తినండి. ఈలోపు ఇవన్నీ ఫినిష్ చేసే కార్యక్రమంలో నేను ఉంటాను. ఎక్సర్సైజ్ చేయాలి కదా, మీకు ఇలా తిని చెప్పాలండి మాత్రం ఎక్సర్సైజ్ అవసరం. కానీ ఒక్కసారి అక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి, చదివేశారా? స్పానిషో ఇటాలియనో అనుకుంటున్నారా? అస్సలు కాదు, అది తెలుగు. తాగండి. ఎస్, రాజ్ సుబ్బయ్య గారు పరోటాస్ పక్కనే మనకు ఒక టీ స్టాల్ లాంటిది పెట్టారండి. అసలు ఇక్కడ అథెంటిక్ కాఫీ ఆర్ టీ దొరుకుతాయని చెప్పారు. అందులో కాఫీ అయితే ఎస్పెషల్లీ సూపర్, పర్ఫెక్ట్ ఫ్లేవర్స్ ఉంటాయని కూడా చెప్పారు. పొగలు కనిపిస్తున్నాయా? జనరల్గా మనం సొంటి కాఫీ అంటాం కదా, డ్రై జింజర్. సో అది ధనియా, ఈ రెండు ఫ్లేవర్స్తో కాఫీ అనమాట. నిజం చెప్పాలంటే హెల్దీ కూడా. ఇంత తిన్నాక ఇలాంటి కాఫీ లాగకపోతే బాగుండదేమో. ట్రై చేస్తా. ప్లీజ్ వన్ మోర్ సిప్. చాలా బాగుందబ్బా, ఈ టైంలో వచ్చి ట్రై చేసేయండి. ఇంతకు మించి నేనేం చెప్పలేను, ఓకేనా? ఏంటి చూస్తున్నారు? అథెంటిక్ కాఫీ అంటే చూడ్డానికి కూడా అలాగే ఉంది. నేను వినడానికే, స్మెల్కే అనుకున్నా. చూసారా ఎలా ఉందో? కాఫీ మొత్తం తాగే వరకు మాట్లాడబుద్ధి కాలేదు. సో వాళ్ళు ఎలా అయితే అథెంటిక్ అన్నారో ఇవ్వడం అలాగే ఇచ్చారు. నాకు స్మెల్ ఎలా వచ్చిందో టేస్ట్ కూడా అదిరిపోయింది. కాఫీ లవర్స్ మస్ట్ ట్రై. పాండి పరోటాస్, అసలు ఇంత మంచి ప్లేస్ని, ఇంత మంచి ఫుడ్ని మనకు అందించిన వాళ్ళు రాజసుబ్బయ్య గారు. సో ఆయన ఈరోజు మనతో ఉన్నారు. అసలు ఆయనకి థాట్ ఎలా వచ్చింది, ఇంత పెద్ద ప్లాన్ చేయడానికి ఎలా వర్కౌట్ చేశారు అన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నామండి, థ్యాంక్ యూ. రెస్టారెంట్ పెట్టాలన్న ఆలోచన, ఫుడ్ అంటే ఇంట్రెస్టా? పాండి అంటే ఇట్ ఈస్ అన్ అబ్రివేషన్ ఆఫ్ పాండిచేరి. ఓకే. సో పాండిచేరిలో ఉన్న ఫుడ్, దట్స్ వాట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై చైల్డ్హుడ్. అలా ట్రై చేసిన ఫుడ్స్ అన్నీ ఇక్కడ నేను తీసుకురావాలన్న ఇంట్రెస్ట్. ఇట్స్ అ ప్యాషన్ బిజినెస్. ఇట్ ఈస్. మీరు తిని మీకు నచ్చిన ఫుడ్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారా? ఓకే, కూల్. సో బెస్ట్ ఫుడ్ ఏంటి? ఫస్ట్ ఫుడ్ ఒకటి చెప్పండి. సో కొత్త పరోటా ఇస్ అ ఫాస్ట్ మూవింగ్ డిష్ ఇక్కడ. ఇంకొకటి స్పెషల్ డిష్ అంటే ఆంబూర్ బిర్యానీ ఒకటి ఉంది. సో ఆంబూర్ బిర్యానీలో స్పెషల్ ఏమంటే రైసే స్పెషల్. దాంట్లో చిట్టి ముత్యాల రైస్ అంటారు. ఆ చిట్టి ముత్యాలు అన్నది ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా అది చాలా ఫేమస్. తమిళనాడులో దానికి సీరగ సంబా చెప్తారు. సో ఈ రైస్లోనే ఒక ఫ్లేవర్ వస్తుంది. ఆ బిర్యానీ తింటే ఆ బిర్యానీలో ఉన్న హాఫ్ ఫ్లేవర్ మీ రైస్ నుంచి వస్తుంది, హాఫ్ ఫ్లేవర్ మసాలా నుంచి వస్తుంది. అంటే బిర్యానీ అంటే అన్ని స్టేట్స్లో ఒక్కొక్క రకంగా బిర్యానీ చేస్తారు కదా, మీరు అన్నీ ట్రై చేయాలి. సో అది దానిలో ఈ ఫ్లేవర్ తమిళనాడు నుంచి మీరు పట్టుకొచ్చేసారు. తమిళనాడు నుంచి ఆంబూర్ అనే ప్లేస్లో ఇక్కడ నిజామ్స్ చెప్తారు కదా హైదరాబాద్లో, హైదరాబాద్ నిజామ్స్. అలాగే తమిళనాడు ఆర్కాట్ అనే ప్లేస్లో నవాబ్స్ అక్కడ. సో ఇది ఆర్కాట్ నవాబ్ బిర్యానీ ఇది. అది సూపర్. అయితే నవాబులు తినే బిర్యానీ మా దాకా పరిచయం చేశారనమాట. అసలుకి ఓవరాల్గా ఈ ప్లేసే ఫస్టా, ఎక్కడ స్టార్ట్ చేశారు, అసలు ఈ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి?
So before starting Pondy Parotas, I was totally not into food business. I was into IT recruitments and I was having around 12 years of IT recruitments. సాఫ్ట్వేర్ నుంచి ఫుడీ Yeah, IT recruitments. రిక్రూట్మెంట్ సెషన్ నుంచి ఫుడ్ సూపర్. So fully into passion business. So last 8 years lo chala learning. It was a very beautiful journey so far. And I thank the Hyderabad people and the customers who support us for these many years. And we'll be doing more because already we have 3 outlets in Hyderabad. It's all because of the customer support what we are getting. ఎక్కడెక్కడ ఉన్నాయండి ఇక్కడ? Hightex ఒకటి, Kukatpalli, and we have in Manikonda. ఎనీవే మొత్తం ఓవరాల్ ఎంత ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారండి? ఇంకా We are targeting at least another 8 outlets in the next 1 year. QSR range lo. ఓకే. Yeah, because QSR is a fast moving. మనకి చాలా రికగ్నిషన్ వచ్చింది. We got the best Tamil cuisine in Hyderabad from Times of India award, Times Food Award, ఓకే. and best South Indian from Times Food, and we got the best Tamil cuisine from Radio City also in 2019. వాట్ నాట్. సో మీ హ్యాపీనెస్ సూపర్గా ఈ వర్డ్స్లోనే తెలుస్తుంది. It is a beautiful journey so far. సూపర్. బిజినెస్ ఇంత బాగా రన్ చేయడానికి కూడా ఒక టెక్నిక్ ఉండాలి. అన్నిటికంటే మాకు కనిపించేదే ఇంటీరియర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంతకీ ఇంటీరియర్ బ్యాక్ సైడ్ ఎవరి వర్క్ ఉంది చెప్పండి? So that's totally my wife Judith Mary Margaret. అబ్బా పర్ఫెక్ట్ కపుల్ అబ్బా. తాగండి అని టీ అంతా ఆ నేమ్ ఎవరి సజెషన్ అది ప్లీజ్? నేనే సజెషన్ అంటే. ఎనీవే నైస్ నేమ్. సో దాంట్లో కాఫీ చాలా స్పెషల్ ఇక్కడ. ఫిల్టర్ కాఫీ తమిళనాడులో ఫిల్టర్ కాఫీ ఎలా దొరుకుతుందో సేమ్ సర్వింగ్ మనం ఇస్తున్నాం. ఒకళ్ళు కాఫీ కోసమే వచ్చానని చెప్పారు. ద ఫస్ట్ సిప్ మనం సిప్ చేస్తే యూ విల్ గో టు యువర్ ఓల్డ్ మెమరీస్. అలా ఉండాలి కాఫీ. అదే కాదండి, అంటే నిజంగా టేస్ట్ చేసిన వాళ్ళకి తెలిసిందో లేదో ఐ డోంట్ నో. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. ప్రతి ఫ్లేవర్ అనేది టచ్ అవుతుందండి. ఓవరాల్ ఐటమ్స్ నంబర్ చెప్తారా? వీ హావ్ అరౌండ్ 150 ఐటమ్స్. ఇంతమంది వచ్చారు కదా, బెస్ట్ కస్టమర్ రివ్యూ ఏంటి? మీరు మీ కస్టమర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో కస్టమర్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఫర్ ద ఫుడ్ బిజినెస్ బట్ ఎస్పెషలీ ఫర్ ద ఫుడ్ బిజినెస్లో కస్టమర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీ ట్రీట్ దెమ్ యాజ్ గాడ్. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అండ్ వీ టేక్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ కస్టమర్స్. ఫీడ్బ్యాక్ కస్టమర్ నుంచి వస్తే అది మనం ఎలా చేయాలి, దాని వర్కౌట్ అవుతుందా మనకి, దాంట్లో చేంజెస్ ఏమి చేయగలమా ఇక్కడ అంటే చూసి ఇప్పుడు లాస్ట్ 8 years జర్నీలో మనం చేంజెస్ చేసాము. ఏదేదిలో ఆప్షన్ ఉంటుందో ఆ చేంజెస్ చేసాము. సో ఇప్పుడు మనకి కుకట్పల్లి, హైటెక్స్, మణికొండ 3 ప్లేస్లు ఉన్నాయి. ఎక్కడనే వెళ్తే కూడా ఆ టేస్ట్ అనేది ఒక్క సేమ్ టేస్ట్ ఉండాలి. వీఆర్ మెయింటైనింగ్ దాట్ టేస్ట్ అనేది ఎక్కడికి వెళ్ళినా పర్ఫెక్ట్, ఎక్కడికి వెళ్ళినా సేమ్ టేస్ట్ ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక్కసారి బోర్డ్ చూడండి. ఈ ప్లేస్ కూడా సూపర్. ఎందుకో తెలుసా, చాలా పీస్ఫుల్గా ఉంది, కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉండదు అండ్ అందరికీ అవైలబుల్గా ఉండే ప్లేస్. సో చూసారు కదా 8th Street, ఈ నగరంలో పాపులర్ స్ట్రీట్ ఫుడ్. సో దిస్ ఈజ్ మోనికా సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ డే నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేస్తాను. దిస్ ఈజ్ మోనికా సైనింగ్ ఆఫ్. బాయ్.